రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనల మేరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఆలపాటి రాజాను గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పిలుపునిచ్చారు. పట్టణంలోని జమీందార్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల 2025 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అధ్యక్షతన నిర్వహించారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్, పిల్లి మాణిక్యాలరావు, పార్టీ సీనియర్ నాయకులు వేములపల్లి వెంకట నరసయ్య, కపాలవాయి విజయ్ కుమార్, నాగసరపు సుబ్బారాయ గుప్తా, బీజేపీ నాయకులు రంగిశెట్టి రామకృష్ణ, వల్లెపు నాగేశ్వరరావు, గొట్టిపాటి జనార్దన్ బాబు, వాసిరెడ్డి రవీంద్ర, వనామా శివ, గూడూరి శేఖర్, రాయల శ్రీనివాసరావు, వీరవాలి, దాసరి ఉదయశ్రీ, కనుమూరి లక్ష్మి, మానుకొండ జాహ్నవి, కదం నాగజ్యోతి వివిధ హోదాలలోని నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న కష్టాలు, ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. నారా చంద్రబాబు నాయుడు పార్టీ కోసం, కార్యకర్తల కోసం పడిన కష్టం ఫలితాన్నిచ్చిందన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి అండగా నిలిచారన్నారు. ప్రజలందరూ ప్రశాంతంగా జీవనం గడుపుతున్నారని, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిన హామీ మేరకు అమలవుతున్నాయన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగస్తులు వారి విధులను నిర్వహించకుండా అడ్డుపడ్డారని, మహిళలు బయటకు రావడానికే భయపడ్డారని గుర్తు చేశారు. ప్రజలు ఇచ్చిన అఖండ మెజార్టీని నిలబెట్టుకోవాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని గెలిపించుకోవాలన్నారు. పోరాటం చేశాము. మరి అలాగే అప్పుడు ఎంతమంది నుంచే ఉన్నారు. నేను కూడా అప్పుడు రాష్ట్రంలో నా కోసం ఇంటికి తిరిగేవాడు. ఏంటంటే లైఫ్ చదువుకుంటావు, నేనేం చదువుతున్నాను అని తిట్టేవాడు. నేను మన 2009లో ఓడిపోయినప్పుడు నాకు బాగా తిట్టాడు. ఎందుకు మొదటి రాజకీయాలు దూరపడమని. కాదు అంటే మనకి గెలవాలి కదా, ఎక్కడ ఓడిపోయి గెలవాలంటే మన ఎలక్షన్లో కూడా ఆయన కథ పట్టుకొని వచ్చాడు, కత్తి పట్టుకొని వచ్చాడు. ఎలక్షన్లో నాకు అండగా ఉన్నాడు. మళ్ళీ 83లో ఏం చేసి మళ్ళీ అదే చేశాడు. అప్పుడు నన్ను గెలిపించాడు, ఇప్పుడు కూడా నన్ను దగ్గర గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మన ప్రజాస్వామ్యాన్ని కాపాడతారో, ప్రజలతో పనిచేస్తారో, మరి అటువంటి పౌరులకు మరి ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారు తమ సీటు త్యాగం చేయడం జరిగింది జనసేనకి. అవన్నీ కూడా గుర్తుపెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత ఇవ్వడం జరిగింది. మనం అందరం కూడా బాధ్యతగా దగ్గరుండి తప్పనిసరిగా బాధ్యతగా పనిచేస్తాము, బాధ్యతగా గెలిపిస్తాము, మంచి మెజారిటీ తీసుకుంటామని చెప్పి బాధ్యత నాది. నేనే కూడా చేస్తే ఎక్కడ కూడా ఆటమార్పించడానికి మాత్రం వీలేదు. ఎందుకంటే మా మహిళలు ఉన్నాడు, అక్కడ వెళ్ళాడు, అక్కడ కూడా ఇంటికి వెళ్తారు. మనం పోయినా ఏ విధంగా ప్రతి గడపకి వెళ్ళాము, అదే విధంగా వెళ్దాము. గ్రాడ్యుయేట్ వాళ్ళందరూ కూడా ఇంప్లిమెంట్ చేద్దాము, ఓటింగ్ శాతం పెట్టుకుందాము, దగ్గర చేద్దాము. ఆ విధంగా ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. మంచి వ్యక్తిగా చూస్తే కనుక మనకి అన్ని విధాల సహకారాన్ని అందిస్తారని చెప్పి తెలియజేస్తూ, నిజంగా మీరందరూ కూడా ఒకటే కోరేది, మన ఉదయ గారు చెప్పినట్టు మనమందరం కూడా ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో 43 ఏళ్ళు ఈ తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వచ్చాము. మళ్ళీ ఆయన ఆశీస్సులతో మొన్న దుర్మార్గ పరిపాలన, రాష్ట్ర పరిపాలన నుంచి బయటపడడానికి అన్న ఎన్టీ రామారావు పై నుండి మనకు ఆశీస్సులు అందజేశారు. కాబట్టి మనం అందరం కూడా 164 సీట్లతో బయటపడతాం. కానీ 160 సీట్లు వచ్చిన తర్వాత మనకు బయటపడింది. దీన్ని ఏ విధంగా కాపాడుకోవాలి? మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచిది కనుక పనిచేసాం. మరి ఇప్పుడు బాబు ఏమంటున్నారు, ఇక మీరు ఎక్కడికి పనిచేయాలి, ప్రజల్లోనే ఉండాలి, పిల్లవద్దు, చుట్టాలొద్దు, పని వద్దు, మీరు మధ్యలో ఉండాలని చెప్తున్నారు. అంటే 2029 మళ్ళీ మనం వెళ్ళాలి. మరి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా చూస్తున్నారు కదా, కుటుంబాలు వదిలిపెట్టారు. ఇప్పుడు కూడా అలానే పనిచేస్తా ఉన్నారు. మరి ఎన్ని అవమానాలు పడ్డాము, ఎన్ని కష్టాలు పడ్డాము. 5 ఏళ్ళు నారా చంద్రబాబు